ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన అంశము, మీరు దేవుని ప్రేమిస్తూ ఉన్నారా? అయితే ఏమి చేయాలి? ఎంతమందిని దేవుని ప్రేమిస్తూ ఉన్నారు? చెప్పడం చాలా ఈజీ, కానీ పాటించడం చాలా కష్టం కదండి. ఆ ప్రేమ క్రియ రూపంలో ఉన్నప్పుడు మనం ప్రేమిస్తున్నామని లెక్క, అవునా కదా? ఎదుటి వ్యక్తికి మన పైన మంచి అభిప్రాయం ఎప్పుడొస్తుంది అంటే అభిప్రాయం కంటే ముందు, అంటే దాన్ని పక్కకు పెడితే, ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నారని ఎప్పుడు అర్థమవుతుంది? ఇది కరెక్ట్ క్వశ్చన్. చెప్పండి, ఎదుటి వ్యక్తి ప్రేమిస్తున్నారని ఎప్పుడు అర్థమవుతుంది? ఒక భార్యని భర్త ప్రేమిస్తున్నాడని, లేదా భర్త భార్యని ప్రేమిస్తుందని, లేదా పిల్లల్ని అంటే పిల్లలకి తెలిసి ఉండాలి, తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తున్నారు, లేదా ఎదుటి ఉన్నవారు నన్ను ప్రేమిస్తున్నారని ఎప్పుడు అర్థమవుతుంది? దూరమైనప్పుడు. అవి వేరే పరిస్థితులు. బట్ చెప్పగలుగుతారా? ఇంకా ప్రవక్తను బట్టి మర్యాద ఇచ్చి మాట్లాడినప్పుడు, ఇంకా సరే, తప్పు చేసిన ప్రేమించి. ఒక్క పదం, ఒక్క సెంటెన్స్లో చెప్పండి, అంతా కలిపి ఒక్క సెంటెన్స్లో చెప్పండి. ఇవన్నీ ఒక్కటే దాని కిందకు వస్తుంది, కానీ ఒక సెంటెన్స్, మంచి సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఒక సెంటెన్స్, ఆ సెంటెన్స్లో అన్నీ వచ్చేసేయాల. మీరు చెప్పేవన్నీ కరెక్ట్, కానీ ఒక్కటే దాంట్లో వచ్చేయాలి అదంతా. ఎదుటి వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నారు అని ఎప్పుడు అర్థమవుతుంది? సెంటెన్స్ చేయమని చెప్పాను. ఎప్పుడంటే మనము ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు కాదు, కానీ ఆ ప్రేమ క్రియల రూపంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది, అంతే కదా. ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో అవన్నీ క్రియలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇవన్నీ ఏంటండి? క్రియలే. మీరు చెప్పేవన్నీ కరెక్టే, లోబడడం, లేకపోతే ఇంకా చాలా చెప్పారు, అవన్నీ కూడా క్రియలు. అంటే చెప్పడం వేరే, చేయడం వేరే, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. చెప్పడం వేరే, చేయడం వేరే. కానీ చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక్కటే ఉంది, ఏంటంటే చెప్పడం. దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటాం కదా, అంతే కదా. లేకపోతే ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటాం, కానీ క్రియల రూపంలో అది కనిపించదు, అవునా? భార్యని ప్రేమిస్తున్నారని ఎప్పుడు అర్థమవుతుంది భార్యకి? చెప్పండి. చూసుకునే విధానంలో, మాట్లాడే విధానంలో, ప్రేమ చూపించే విషయంలో, చెప్పడం కాదు, చూపించాలి. ఏం చేయాలి? చూపించే విషయంలో భార్యకు అర్థమవుతుంది అనమాట. ఎస్, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడండి. ఆమేన్. ఆ ప్రేమను బట్టి, ఆయన చూపించే విధానాన్ని బట్టి భార్య డిసైడ్ అయిపోతుంది. ఏంటో తెలుసా? ఎన్ని వచ్చినా నా భర్త కొరకు నేను నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భర్త విషయంలో భార్యకి మరి ఇంతసేపు భర్త చూపించే విషయంలో, మరి భార్య విషయంలో భర్తకు కూడా భార్య చూపించాలి ఆ ప్రేమను. చెప్తే నువ్వంటే ఇష్టం అండి, నువ్వంటే అదండి, ఇదండి అంటే చెప్తే కుదరదు. ఏం చెప్పాలి? ప్రేమను చూపించాలి, కనపరచాలి. ఆమేన్. అప్పుడు ఆయనకు తెలుస్తుంది ఏంటంటే, నా భార్య నా కొరకు నిలబడే స్త్రీ. హల్లెలూయా. నన్ను అర్థం చేసుకునే ఆమె, నన్ను బాగా చాలా చక్కగా తల్లి వలె చూసుకునే స్త్రీ. చూపించాలి, క్రియలలో ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తికి మనం ప్రేమిస్తున్నామని అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఈ రోజున కూడా అంతే. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నామని మనము అంటే చెప్పే విధంగా ఉండద్దు, కానీ మనము క్రియారూపంలో అది చేయాలి. అప్పుడు ప్రభుని ప్రేమించినట్లు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారో చూద్దాం.
చూద్దాం. 97వ కీర్తనలు 10వ వచనం. 97వ కీర్తనలు 10వ వచనం. ఓ జీసస్, హల్లెలూయా. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనమును కొనండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి అంటే నా దగ్గర ఉన్న బైబిల్లో, శ్రీధర్ దగ్గర ఉన్న బైబిల్లో అదే ఉంది. మరి మీ దగ్గర ఉన్న బైబిల్లో ఏముందో చెప్పండి. అదే ఉందా? చూడండి, మరొకసారి చదువుదామా? యెహోవాను ప్రేమించువారులారా. 97వ కీర్తనలు 10వ వచనంలో యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనాలు చూసినట్లయితే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు, అవునా కాదండి? చూడండి, ఆయనను ప్రేమించేవారు ఎలా ఉండాలంటే చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. ప్రభుని ప్రేమిస్తున్నామండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఐ లవ్ యూ జీసస్. చాలామందికి రాయడం అలవాటు, బుక్కులలో రాస్తూ ఉంటారు. ఎంతమంది రాస్తారా? ఇంకా రాస్తారు. ఇంకా అంటే రెగ్యులర్గా ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే అలా రాయడం ఇష్టం ఉంటుంది చాలామందికి. ఎందుకంటే నేను చాలామంది దగ్గర చూశాను, ఐ లవ్ జీసస్ కదా, లేకపోతే ఐ లవ్ యూ అని రాస్తూ ఉంటాం. చూడండి, చెప్పడం కాదు, క్రియారూపంలో వీరు ప్రేమిస్తున్నారు అని ప్రభుకి ఎలా తెలుస్తుంది అంటే, ఏదైతే చెడుతనం ఉందో వాటిని అసహించుకుంటారో అప్పుడు ప్రభుని ప్రేమిస్తున్నారని ప్రభుకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసు ప్రభు వారికి చెడుతనం అంటే అసహ్యం. ప్రైజ్ ది లార్డ్. చెడ్డ పనులు, చెడ్డ అలవాట్లు అంటే ఆయనకు నచ్చదు. ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న వారు కూడా, ఆయనను ప్రేమిస్తున్న వారు కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే నోటితో చక్కగా చెప్తూ ఉంటాం, ఐ లవ్ యూ జీసస్ అని చెప్తుంటాం. అయ్యా నీవంటే నాకు చాలా ఇష్టమయ్యా. మందిరంలో ఉన్నప్పుడు ఇవే మాటలు, అయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలంతా రివర్స్ అయిపోతాయి. ఏంటో తెలుసా? ఈ మాటలు కాస్త ఈ నోట్లో నుంచి చాలా భయంకరమైన మాటలు వచ్చేస్తూ ఉంటాయి. అంతే కదా, అవునా? చాలా అసహ్యకరమైన మాటలు. మనుషులకే మన మాటలు నచ్చకపోతే దేవునికి ఎలా నచ్చుతాయి మన మాటలు? అంతే కదా. మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రభు అంటున్నారు, ఇదిగో చెడుతనము అది ఏదైనా ప్రభు ఒక్కసారి నో అన్నారా, వాటికి మనం కూడా నో అని చెప్పాలి. అంతే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుడు ఏదైతే వద్దు, చెయ్యొద్దు, ఇలా ఉండకూడదు, ఇదిగో ఈ విషయంలో జాగ్రత్త అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే పదే సార్లు వాటి దగ్గరికే వెళ్తూ ఉంటాం. అంతేనా? మన ఇంట్లో ఉన్న మన పిల్లల విషయంలో మనం ఏదైనా పని చెప్పామనుకోండి, మనకు నచ్చని పని ఏదైనా బిడ్డలు చేశారనుకోండి, కోపం వస్తుందా? వారిని చూసి నవ్వుతామా? చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, కోపం తెచ్చేసుకుంటూ ఉంటాం. అరే నేను చెప్పాను కదా ఇలా చెయ్యొద్దని, నేను చెప్పాను కదా ఇక్కడికి వెళ్ళొద్దని, అరే నేను చెప్పాను కదరా ఇది వద్దని, ఎందుకురా ఇన్నిసార్లు చేస్తూ ఉంటావు? అంతేనా? పదే సార్లు వాళ్ళని బట్టి బాధపడుతూ ఉంటాం. ఎన్నిసార్లు చెప్పినా అరే వీరి మాట వినరే కదా, చాలా వేదన పడుతూ ఉంటాం. వారి కొరకు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఇదిగో ఈ వీళ్ళతో ఉండద్దు, ఇదిగో ఈ మాటలు మాట్లాడద్దు, ఇదిగో ఇక్కడికి వెళ్ళొద్దు, ఇదిగో ఇలా ఉండాలి అని వారి మంచి కొరకు చెప్పే వారిగా ఉంటూ ఉంటాం. ఆ సమయంలో వారికి చాలా అంటే అర్థం చేసుకొని వయసు కాదు వాళ్ళది, అర్థం అవ్వదు. కానీ వారు అలా ఉన్నప్పుడు మనకు చాలా వేదన కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అవునా కాదా? ఎస్. చూడండి, ఈ నోటితోనే ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఈ నోటితోనే చాలా చెయ్యని తప్పులు చేస్తూ ఉంటాం. అవునా? ఈ నోట్లో ఉండకూడనివి ఉంటూ ఉంటాయి. ఈ నోటితో అనవసరమైనవి చేస్తూ ఉంటాం. ఈ నోటితో అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం. ఇదే నోటితో అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. ఈ నోటితో తప్పులు చేస్తూ ఉంటాం. ఈ నోటితో పాపాలు చేస్తూ ఉంటాం. ఈ నోటితో దేవుడు ఏదైతే వద్దు అని
అనేకమైన సార్లు అంటున్న వాటిని చేస్తూ ఉంటాం. అది ఏదైనా చెడుతనము, అది ఏదైనా, అది నోరే కానీ, మన చెయ్యే కానీ, మన కాలే కానీ, ఆ స్థలంలో అడుగు పెట్టద్దురా అని ప్రభు మాట్లాడిన అదే స్థలంలో మన అడుగు ఉంటుంది. అంతేనా? ఇదిగో నీ చేతులతో ఈ పాపం చేయొద్దు, ఎస్ చేసి చూపిస్తాం. ఇదిగో నీ చేతులలో ఉండకూడనే ఉండద్దు, అవే ఉంటాయి. చాలామంది ఎలా ఉంటారంటే మందిరానికి వెళ్తూ ఉంటారు, చేయవలసినన్ని చేస్తూ ఉంటారు. అంటే భక్తి ఒక్కటి చేస్తే సరిపోదండి, భక్తి ఒకటి చేస్తే సరిపోదు కదా. ప్రభు ఏదైతే వదిలిపెట్టమంటున్నారో వేటినైతే అసహించుకోమంటున్నారో, ఏవి చెడ్డవో అవి అసహించుకోండి. అప్పుడంట అవి అసహించుకున్న వారి భక్తుల ప్రాణాలను ఆయన కాపాడే దేవుడై ఉన్నారని ఆయన మాట్లాడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున చెడ్డ పనులు చెప్పండి, చెడ్డవి ఏంటేంటి మీకు తెలిసినవి చెప్పండి. లిస్ట్లో చాలా ఉంటాయి, చెప్పచ్చు. అబద్ధము, దొంగతనము, ఇంకా 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 చెప్పండి రా. చెడ్డవి ఏంటి? అమ్మో సెల్ ఫోన్ అంట. ఇంకా చెడ్డవేంటి? దేవుని 10 ఆజ్ఞలు పాటించకపోవడం, లేదా కక్ష, కోపం, ఇంకా శరీరేచ్ఛలు, ఇవన్నీ కూడా పాపానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో దేవుడు అంటున్నారు, అరే ఆ చెడ్డ వాటిని వదిలిపెట్టేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ప్రేమించే వారు ఎలా ఉంటారంటే దేవుడు ఏదైతే వద్దు అంటున్నారో వాటిని వదిలిపెట్టేస్తారంతే. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి ఏది అసహ్యమో అది నీకు అసహ్యంగా మారిపోవాలి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి అంటూ ఉంటారు, ఒక పక్క నిజమైన భక్తులు ఎలా ఉంటారో తెలుసా, నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారో తెలుసా, నిజమైన ప్రార్థన పరులు ఎలా ఉంటారో తెలుసా, నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే ప్రేమిస్తున్నానని చెప్పి తాగరు. ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడికి ఏది అసహ్యం? సిగరెట్ కాల్చడం అసహ్యం, మానేస్తారు. ఒకసారి నిబంధన చేసుకున్న తర్వాత, దేవా నువ్వు ఏది వద్దంటున్నావు అది నా నుంచి వద్దయ్యా, ఇంక నేను ఈ పని చెయ్యనయ్యా. ఇన్ని రోజులు ఒకలాంటి బ్రతుకు అంటే పాపము కదా. చాలా చాలా అమ్మాయిలకు లేదా పాపపు బ్రతుకులకు లేకపోతే పాపపు జీవితానికి అలవాటైపోయారు. లోక సంబంధిగా నీవు ఉన్నావు. ఒక్కసారి క్రీస్తును నీవు ధరించుకున్న తర్వాత, ఒక్కసారి క్రీస్తు అనే ముద్ర నువ్వు వేపించుకున్న తర్వాత, ఆ ముద్ర ఏమి చేయబడాలంటే, ఆ ముద్ర ద్వారా సిలువ ఎలా, దేవునికి సిలువ ఎలా వేశారో ఆ సిలువ ఏంటండి నీకున్న ప్రతి బలహీనతలకు పడిపోవాలంతే. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇదిగో అలా మనము చేయబడితే, అలా మనం ఉండబడితే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రభుని ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రభుని ప్రేమిస్తే, ప్రభుని ప్రేమించేవారు ఇదిగో చెడుతనంను అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆయన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవది చూడండి, దేవుని ప్రేమించేవారు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మరొకసారి చదువు. మనము ఆయన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.
ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆజ్ఞలంట అవి భారమైనవి కావు అని రాయబడి ఉన్నాయి ఇక్కడ. ఆయన ఆజ్ఞలు ఏంటి? భారమైనవి. మనము చేయగలుగుతాం, అంటే వాటి నుంచి మనము విడిపించబడగలిగే అంత శక్తిని ప్రభు ఇచ్చారు మనకి. అవునా కదా? అవునా? ఎస్. చూడండి, ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఈ సాంగ్స్ బుక్ ఉంది నా చేతిలో. ఈ సాంగ్స్ బుక్ కనిపిస్తుంది, అవునా కదా? ఇది నా చేతిలో ఉంది. ఇది నేను నా చేతితో ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టచ్చు, అంటే శుభ్రమైన స్థలంలో పెట్టాలంటే చక్కగా పెట్టచ్చు. లేదా ఇదే సాంగ్స్ బుక్ని తీసుకొని శుభ్రం కాని ప్రదేశంలో, అంటే డస్ట్ ఉందనుకోండి, ఆ డస్ట్లో కూడా పెట్టచ్చు. ఇది ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లో ఉంది. అంటే సులువే. ఇక్కడ పెట్టడం సులువే, ఇక్కడ పెట్టడం కూడా సులువే. అవునా కదా? ఎక్కడైనా మనం పెట్టగలుగుతాం, అది సులువైన పనే. అందుకని ఇక్కడ చక్కని మాటను చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, అదంట 5:3 వచనంలో ఆజ్ఞలు భారమైనవి అయితే కావు. ఏంటండి? ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు భారమైనవా? కాదండి. దొంగతనం చేయొద్దురా అన్నారు, చేయకు. ఎందుకు చేయాలి? అవునా కదా? అరే ఈ అదే ఏమంటారు, వేరే వారిది ఏది ఆశించకు అని చెప్పారు. మనది మనం చూసుకోవాలి, పక్క వారి గురించి మనకెందుకు? అవునా కదా? వారి 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 దగ్గర ఉన్న దాని గురించి నీకు ఆశ ఎందుకు అంతగానం? అవి వద్దు. అవునా? చూడండి, ఈ పాటల బుక్ని, సాంగ్స్ బుక్ని మంచి చక్కగా తుడవబడిన స్థలంలో పెట్టాలన్నా నేను పెట్టచ్చు. ఇది తీసుకొని లేదా కొద్దిగా డస్ట్ ఉన్న స్థలంలో పెట్టాలన్నా పెట్టచ్చు. ఇది రెండు నా మనసుకు సంబంధించింది. అందుకనే మొదటిగా మన మనసు శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకని ప్రభు అంటున్నారు ఇక్కడ అద్భుతకరమైన మాటలు మనం చూడగలుగుతున్నాం. యోహాను రాసిన పత్రికలో చూడండి, అవి భారమైనవైతే కావు. నీకు భారమైనవి కాదు, సులువైనదే. నువ్వు ఏది చెయ్యాలనుకున్నా అవి నీ చేతుల్లోనే ఉంది. నీవు తాకద్దు అని నిర్ణయం తీసుకున్న తర్వాత తాకకుండా ఉండే శక్తిని ప్రభు నీకు ఇచ్చారు, కానీ నువ్వు అది ఉపయోగించట్లేదు కదా. చాలామంది అంటూ ఉంటారు, అమ్మ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? 2 చేతులు పైకెత్తి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, చాలాసార్లు చాలామంది దగ్గర నుంచి నేను విన్న మాట ఏంటి అంటే, అమ్మ ఇదిగో దీని నుంచి, సిస్టర్ దీని నుంచి నేను బయటికి రావాలని ఉంది కానీ నేను రాలేకపోతున్నాను. ఈ అలవాటు నుంచి, ఈ పొరపాటు నుంచి వద్దు అనుకుంటున్నాను, ఇది వద్దు నా జీవితంలో అనుకుంటున్నాను, కానీ దీని నుంచి నేను రాలేకపోతున్నాను. ఎక్కడో ఏదో వెనకాలకి నన్ను గుంజేస్తుంది కదా. వెనకాలకి ఏది గుంజేస్తుందంటే మన మనసు గుంజేస్తూ ఉంటుంది కదా. అవునా? ఒక్కసారి నిర్ణయం తీసుకుంటాం, ఏంటో తెలుసా? తాగద్దు. ప్రభు ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఇదిగో చాలా అద్భుతంగా ప్రతి ఒక్క ఆజ్ఞ ఒక్కొక్కటి అద్భుతంగా రాయబడి ఉంది. ప్రభు ఏదైతే చెప్తున్నారో విని ఆ నిబంధనను పట్టుకొని ఇదిగో భయంకరమైన ఆ అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుకి అప్పచెప్పాలి. నిబంధన తీసుకున్న తర్వాత 1 రోజు బాగానే ఉంటాం, 2 రోజులు బాగానే ఉంటాం, 3 రోజులు బాగానే ఉంటాం, 4 రోజులు బాగానే ఉంటాం, 1 వారం బాగానే ఉంటాం, లేదా 1 నెల. దాని తర్వాత మనసు ఎక్కడికి వెళ్ళిపోయిద్దండి? ఎక్కడికి వెళ్ళిపోయింది? వెనకాలకి వెళ్ళిపోద్ది. అంతే, అది లాగేస్తూ ఉంటుంది. అరే ఒక్కసారే కదరా తాగేసాయి కదా. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఏదో ఒక చిక్కులు తీసుకొచ్చేస్తూ ఉంటుంది, ఎవరి ద్వారానో తీసుకొచ్చేస్తుంది. మన బలహీనతను పట్టుకొని అపవాది జీవితాలను నాశనం చేస్తూ ఉంటుంది కదా. కానీ ఆ బలహీనత పైన అధికారం ప్రభుకే ఇవ్వాలండి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మనం దేవా ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు సహాయం చేయి, నువ్వు నాకు తోడై ఉండి ఈ బలహీనతలు మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎన్నో సంవత్సరాల తరబడి క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం. నేను క్రైస్తవునండి, నేను క్రైస్తవుని. కొన్ని సంవత్సరాల నుంచి నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు అందరూ క్రైస్తవులే కదా, ఇలా చెప్పేసుకుంటూ ఉంటాం.
లేకపోతే ఇదిగో పలానా సంవత్సరంలో నేను దేవుని నమ్ముకున్నాను, ఇదిగో పలానా తారీఖు నేను బాప్తీసం తీసుకున్నాను కదా, నేను రక్షణ తీసుకున్నాను. రక్షణ తీసుకునే వాడి జీవితం అద్భుతకరంగా ఉండాలండి. హల్లెలూయా. పాతవి ఏవైతే ఉన్నాయో వాటి వైపు మన చూపులు ఉండకూడదు. మన మనస్సు వాటి వైపు లాగకూడదు. మన మనస్సు, మన చూపు, మన విధానం, మన క్రైస్తవ జీవితం మొత్తం క్రీస్తు వైపే ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు అన్నాడంట, మన ముఖము దేవుని వైపు, మన వీపు లోకం వైపు ఉండాలని అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకం వైపు ఏముండాలి? వీపు ఉండాలి. మన ముఖం ఎటువైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. హల్లెలూయా. అంటే వెనకాలకి చూడకూడదు. మన వీపును మనం చూసుకోగలుగుతామా అండి? చెప్పండి. దాని అర్థం ఏంటి చెప్పండి? చూడగలుగుతామా? చూడలేం. అలానే పాతవి వైపు మనం చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రయత్నించద్దు, అంతే, అవసరం లేదు. మన చూపులు అంతా ప్రభు వైపే ఉండాలి. మన మనసు ఒకవేళ లాగినా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రేమించే వారి లక్షణం అది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించేవారు నోటితో ఒకటి, చేతలతో ఒకటి చేయరండి. నోటితో ఏదైతే మాట్లాడతారో చేతల్లో కూడా అదే చేస్తారు. గట్టిగా చప్పట్లు కోరుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు కొరకు బ్రతికే వారిమిగా మన జీవితాలు ఉండాలి. ఆయన కొరకు ప్రయాసపడే వారిమిగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతం. ఈ రాత్రి కాల సమయంలో ఒక పాస్టర్ గారు ఇక్కడే కొత్తగూడెమే, లోకలే అన్న చాలా అద్భుతమైన పాట పాడారండి. చాలా అద్భుతమైన లిరిక్స్ ఆ పాటల్లో. అంటే మనం ప్రేమించే ఒక ప్రియురాలతో మాట్లాడతాం చూడండి. ఎలా మాట్లాడతాం? ప్రియమైన అని చెప్తూ ఉంటాం. అలా అద్భుతమైన పాటని, ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా, దేవుని పైన ప్రేమించేవారు ఎలా తపన కలిగి ఉంటారో ఆ పాటలో చాలా అర్థం ఉందండి. ఆ పాట ప్రతి ఒక్క పదము కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక ప్రియురాల్ని ఎలా ప్రేమిస్తామో, ఎలా కొద్దిమంది అంటారు, ఈ అమ్మాయి లేకపోతే నేను లేను కదా. ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు. సూసైడ్ చేసుకునేవారు ఉన్నారు కదా. అవునా? ఎంతమందిని చూసారండి? చాలామందిని చూస్తూ ఉంటాం. అవునా? చాలామందిని చూస్తూ ఉంటాం. తల్లి తండ్రి అంతగా పెంచి, అంతగా ప్రేమించి, అంత గొప్పలను చేస్తే ఆ సమయంలో ఎవరు కావాలి? తల్లిదండ్రుల కంటే ఎవరు ఎక్కువ? ప్రేమించే వాళ్ళు ఎక్కువ. అమ్మో, ఈయన లేకపోతే నేను లేను, లేకపోతే అయ్యో ఈమె లేకపోతే నేను లేను, ఇతను లేకపోతే నేను లేను, ఎన్నెన్నో త్యాగాలు చేసేస్తూ ఉంటారు. అవునా? మొన్న లాస్ట్ 2 months బ్యాక్ ఇద్దరు ప్రేమికులు ఏం చేశారంటే, ఇద్దరు చక్కగా అండర్స్టాండింగ్తో ఎలా మనం ఈ లోకంలో కలిసి ఉండము, చనిపోయేటప్పుడు కలిసి చనిపోదాం ఆ లోకంలో. ఏంటండి అంటే బయట ఎట్లా లేము, కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మలు ఒక్క దగ్గరే ఉంటాయి. చనిపోయిన తర్వాత ఏముంటాయండి? అవునా కదా? నిజమైన దేవుని తెలుసుకోలేదు, ఏం తెలుసుకోలేదు, రక్షణ లేదు, ఏమీ లేదు. పాపంలోనే పడిపోయారు, పాపంలోనే మరణించారు. అవునా? ఏముంటుంది? ఏమీ లేదు. అసలు సుసైడ్, ఆత్మహత్య, చెప్పండి, ఆత్మహత్య అంటే ఆత్మనే. దాన్ని బాగా వివరిస్తే బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇంకేముండదు అక్కడ, నో ఆత్మ కదా. చూడండి, అంటే ఈ భయంకరమైన తలంపులు తీసుకొచ్చేది ఏంటంటే అది అపవాది లక్షణాలు. అవునా కదా? అంటే ఇన్ని రోజులు అంతా కూడా చేసింది అంతా పక్కకు పెడితే ఇప్పుడు చనిపోవాలి, ఇద్దరం కలిసి చనిపోవాలి కదా. దాని తర్వాత పరిస్థితి ఏంటి? అవునా కదా? ఏమీ ఉండదండి. అంటే బాగా ప్రేమించాము, అందుకనే వారి కొరకు చచ్చిపోతున్నాం ఇలాంటి కదా. కానీ నిజంగా ఈ పాట గురించి చెప్తూ ఇవన్నీ చెప్తున్నాను కదా, అద్భుతంగా రాశాడండి.
ప్రియురాలితో ఎలాంటి బంధం, ఎలాంటి తపన, ఎలా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాం, ఎలా ఆశ కలిగి ఉంటాము, అది దేవునితో ఒక అద్భుతమైన సంబంధము కలిగిన మరి లిరిక్స్తో అద్భుతమైన పాటను రాశారండి. ఆమె నిజంగా ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా, చెప్పండి. ప్రియమార నిన్ను చేరని నాలో తెలియని వేదన పరితపించును నా హృదయం. అద్భుతమైన మరి లిరిక్స్ మనం చూడగలుగుతాం. అద్భుతమైన రీతిలో మరి ఆ సేవకుడు రాసి ఉన్నాడండి. చాలా చక్కగా మరి రాత్రికాల సమయంలో ప్రభుని నువ్వు ప్రేమిస్తే నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రభుని ప్రేమించేవారు ప్రభు ఆజ్ఞల్ని గైకొంటారు. ఆయన ఆజ్ఞలు ఏమి భారమైనవి కావు, అవి చాలా సులువైనవి. అవి పట్టుకుంటే జీవితాలు మారిపోతాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఓ జీసస్ హల్లెలూయా. అందరం కలిసి ఓ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. చక్కగా ప్రభుని ప్రేమించేవారు యేసయ్యా ఈ అద్భుతమైన పాటను పాడదామా? ప్రేమకే రూపమా, ప్రియమార నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా. ప్రేమిద్దామా? దేవుని ప్రేమిద్దాం. ఆమేన్. ప్రేమించే వారందరికీ ఈ పాట అంకితం. ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ఆమేన్. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఆమేన్. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులోను నీవే. ఆమేన్, ఆమేన్. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులోన నీవే. ఆమేన్. అద్భుతమండి. మరొకసారి. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులోన నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. మరొకసారి. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ఆమేన్. ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ఆమేన్.
ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ఆమేన్. ప్రియమారనితో ఉండని. జుంటి తేనె దారుల కన్నా, జుంటె తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటె తేనె Yes, Lord. ధారల నీ కన్నా ప్రేమ అద్భుతమయ్యా. మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. పాడదామా? నా ప్రియుడా యేసయ్యా, ఆమేన్. ఎంత సంతోషం అండి. ఆశతో ఉన్నా. ఉన్నానయ్యా. పాడదాం. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. పాడదాం అందరూ. ఆనందము అవునయ్యా. సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. మరొకసారి ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. మరొకసారి ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఏదో తెలియని వేదన, ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా. నా ప్రియుడా యేసయ్యా, అందరం ప్రభుని ప్రేమించే వారందరూ చెప్దామా ఈ మాట. ఆశతో ఉన్నామయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నామయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. పాడదాం అందరం కలిసి. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆమేన్. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందం Yes, Lord. సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. Yes, Lord. Yes, Lord. Hallelujah. Hallelujah. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. Hallelujah. అద్భుతం, అద్భుతం కదండి. చూడండి, ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులోన నీవే. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం కదండి. ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసు నిండా నీవే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరి జీవితంలో ఇలా ఉంటుందో వారు ప్రభుని ప్రేమించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వస్తువుని దేవుని పక్కకు పెడితే నువ్వు నీ వస్తువుని బాగా ప్రేమిస్తున్నావేమో. అర్థమవుతుందా? దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఒక్కసారి క్రైస్తవుడు అని ముద్ర పడిన తర్వాత నీవు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే ఆ వస్తువుని లెక్క చేయవండి, దేవుణ్ణి ప్రేమిస్తావు. హల్లెలూయా. నీ ఎదుటిగా దేవుణ్ణి పక్కకు పెట్టి, ఇదిగో నీవు ఏవైతే ఏ అలవాట్లతో అయితే ఉన్నావో, నువ్వు దేన్ని బాగా ప్రేమిస్తున్నావో, వ్యక్తిని ప్రేమిస్తున్నావా లేదా
బాగా తాగడం ఎక్కువ అలవాటు అయిపోయి ఆ తాగేదాన్ని ప్రేమిస్తున్నావా? లేదా ఈ లోకం చాలా బాగుంది అక్క, చాలా బాగుంది, నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, అబ్బా అసలు ఇది చాలు అనిపిస్తుంది. ఒక్కసారి నీ క్రైస్తవుడిగా ముద్ర వేపించిన తర్వాత, ముద్ర పడిన తర్వాత, నువ్వు క్రైస్తవుడిని పిలువబడుతున్న తర్వాత క్రీస్తు నీలో ఉండాలి, మిగతావన్నీ చచ్చిపోవాలి యేసు నామంలో. ఆమేన్. లోకము ముందు పెట్టి దేవుని ముందు పెడితే లోకము వైపు కాదు నీ చూపులు, నీ తపన లోకము వైపు కాదు. నీ తపన నువ్వు దేవుని నిజముగా ప్రేమిస్తే నీ తపన, నీ ఆశ, నీ మనసంతా ఆయన పైనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకెప్పుడు నువ్వు చెప్పవు ఏంటో తెలుసా, నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, దీని నుంచి విడిపించబడలేకపోతున్నాను, దీని నుంచి ఈ ఆశల నుంచి నేను గట్టినవ్వలేకపోతున్నాను, ఓవర్కమ్ చేయలేకపోతున్నాను. ఇంకా నువ్వెన్నడూ ఇది మాట్లాడవండి. ఎందుకంటే నీ మనసు నిండా దేవుడు లేడు కనుక నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నావు. అర్థమవుతుందా? దాని నుంచి నువ్వు బయటికి రాలేని పరిస్థితి అదే. నీ మనసు నిండా నీ ఎదుట అంటే నీలో లేదా నీ మనస్సు నిండా దేవుడు ఉంటే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నీ మాటల్లో నీ మనసు అంతా కూడా నువ్వంతా కూడా ఇంకా నువ్వు కనిపించకూడదు. ఎవరు కనిపించలేదు తెలుసా? క్రీస్తు కనిపించాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చాలా అద్భుతంగా ప్రభు ఈ రాత్రికాల సమయంలో చాలా చక్కగా మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఎదుట నీవే, మనసులో నీవే, ఇంకా ఎదుట నీవే, మనసులో నీవే. ఎవరుండాలి? గుండెలో మొత్తం ప్రభువే ముద్ర అలా పడిపోవాలంతే. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ మనల్ని అద్భుతంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. మూడవదిగా ప్రభు ప్రేమించు వారు ఎలా ఉంటారు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కింద 24వ వచనంలో 23వ వచనంలో వినేవారి గురించి మాట్లాడితే కింద 24వ వచనంలో వినని వారి గురించి, అంటే దేవుని మాటలు వినని వారి గురించి ఉన్నాయి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనను ప్రేమించువారు ఆయన మాటను గైకొంటారంట. ఆమేన్. గైకొనడం అంటే వినడం. ఆమేన్. చూడండి, ఆయనను ప్రేమించేవారు ఆయన మాట వింటారు. ఇందాక చూస్తే ఫస్ట్ 2 ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారండి? చెడుతనాన్ని అసహించుకుంటారు. రెండవది ఆయనను ప్రేమించేవారు 10 ఆజ్ఞలు, అంటే ఆయన ఆజ్ఞ ఏదైనా దాన్ని గైకొంటారు అంతే. మూడవది ఆయనను ప్రేమించేవారు ఆయన మాటని గైకొంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆయన మాటని గైకొనేవారు, ఆయన మాట వినేవారు ఎలా ఉంటారో తెలుసా? ఆయన ఏది చెప్తే అది ఒబే అవుతారు అంతే, మౌనంగా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కొద్దిమంది మన ఇంట్లో మన పిల్లలు మనం చెప్తుంటే వెంటనే ఏమొస్తుంది? మనం ఒకటి మాట్లాడితే మరొకటి వస్తుంది, మళ్ళీ మాట్లాడితే మరొకటి వస్తుంది, మళ్ళీ మాట్లాడితే
వస్తూనే ఉంటాయి, మనం చెప్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాయి. కానీ మాట వినేవారు ఎలా ఉంటారో తెలుసా? అలా చెప్పినప్పుడు మౌనంగా ఉంటారంతే. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాట వినేవారికి మాటని వినని వారికి చాలా తేడా ఉందండి. ఆ మాటల్లోనే, ఆ చేతల్లోనే, అన్నిట్లోనే అర్థమైపోతుంది మాట వింటారా మాట వినరా అంతే. కానీ చూడండి, మాట వినేవారినంట చూడండి ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. నన్ను యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించే వారు ఎవరైతే ఉంటారో నా మాట వింటారు. ఆ మాట వినేవారిని నా తండ్రి ప్రేమిస్తారు. ప్రేమించడమే కాదు, కానీ మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ప్రైజ్ ద లార్డ్. మేము తండ్రి కుమారుడు ఇద్దరు మేము ఎవరి దగ్గరికి వచ్చి, ఎవరు మాట వినేవారు? ప్రేమించేవారు. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించేవారు మాట వింటారు. ఆ మాట వినే వారి దగ్గరికి మేము వచ్చి వారిలో నివాసము చేస్తాము. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన రీతిలో ప్రభు నడిపిస్తున్నారు కదా. ఎస్, హల్లెలూయా. దేవుని మాట వింటే ఆ విన్న వారి బ్రతుకులు అద్భుతకరంగా ఉంటాయండి. ఆయన మాటలు పట్టుకుంటే అంతే. హల్లెలూయా. అబ్రహామా, వెంటనే అబ్రహాం ఏమన్నారో తెలుసా? మౌనంగా. అంటే ఎలా అంటే, కొద్దిమంది మాట్లాడుతున్న ఏం చేస్తారు? నాకు కాదులే అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇలా మాట్లాడుతూనే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ మాటల్ని. అంటే ఒక మనిషిని పట్టించుకోరు. అవునా? ఏం చేస్తారండి? పట్టించుకోరు. మాట్లాడుతున్నా కానీ దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. అవునా? కానీ అబ్రహాము మాత్రం అబ్రహామా అని పిలవగానే అబ్రహాం అంటున్న మాట ఏంటో తెలుసా? చిత్తము ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. చిత్తం ప్రభా. ఎస్, చెప్పండి, నేను రెడీగా ఉన్నాను. అదే మనమైతే వెంటనే ఏంటి ప్రవ్వా ఇప్పుడు పిలిచావు కదా. ఒకవేళ మనల్ని అబ్రహాంని అన్నట్లుగా నీకు ఒక కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు బలిగా అర్పించు అంటే మనం అంటాం, ఏమంటామో తెలుసా? నువ్వు ఇయ్యక ఎన్నో నిందలు పడి, ఎన్నో అవమానాలు పడి, ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత ఇచ్చావు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా కుమారుడు నీకు కావాలా? అంతేనా? అవునా? ఎంతోమంది ఉన్నారు కదా. ఎంతోమంది ఉన్న తర్వాత నేనే నీకు గుర్తొచ్చానా? అంటే నేనే, నా కుమారుడే కావాలా? నా కుటుంబమే కావాలా? అర్థమవుతుందండి? నా కుటుంబమే కావాలా? నా బిడ్డే కావాలా? అరే, ఈ వృద్ధాప్యంలో ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని బిడ్డ పుట్టడిన సంతోషం లేకుండా ఏంటి ఈ సమయంలో ఇలా అడుగుతున్నావు కదా. ఎన్నో మాటలు అంటూ ఉంటాం, కానీ అబ్రహాము ఒక్క మాట మాట్లాడలేదండి. చూద్దామా ఒక్కసారి ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 22వ అధ్యాయం 22 నుంచి మనం చూసినట్లయితే, 22 మొదటి వచనం నుంచి చూసినట్లయితే, కెసెదు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. మరొకసారి ఏంటండి? అబ్రహామును పరిశోధించెను. అర్థమవుతుందా? ఎవరు పరిశోధించారు? దేవుడు. ఎస్ కదా. కానీ అబ్రహాం గారికి తెలీదు అది టెస్టింగ్ అని తెలీదు, అది పరిశోధించడం అని తెలీదు. కానంట ఇక్కడ దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై
ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుడంట అబ్రహాంని పరిశోధిస్తున్నారంటే ఇక్కడ. కానీ ఈ పరిశోధన ఎవరికి తెలీదు? అబ్రహాంకి తెలీదు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంకి తెలియదండి. అబ్రహాంని వెంటనే ఆ సమయంలో దేవుడు అంటున్నారంట, ఎలా పరిశోధన స్టార్ట్ అయిందంటే అబ్రహామా అని అన్నారంట. వెంటనే అబ్రహాం రెడీగా ఉన్నారు. ఎస్ అయ్యా చెప్పండి, చిత్తం ప్రవ్వా చెప్పండి, ఐఎమ్ రెడీ, చెప్పండి, మీరు ఏం చెప్తారో చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామా చిత్తం ప్రవ్వా అని దేవుని మాట కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారా అని. చూడండి, ఆయన అన్నారంట ఒకటేసారి, ఇదిగో నీకు ఒక్క కుమారుడైన ఇదిగోండి ఇస్సాకుని. చూడండి చాలా చక్కగా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. ఏంటండి ప్రేమించు ఇస్సాకుని అంటే? అబ్రహాము ఎవరిని ప్రేమిస్తూ ఉన్నారు? పిల్లలంటే ఎవరికి ఇష్టం లేదండి? ఇష్టమా కాదా? మీరు ఎప్పుడైనా గమనించండి, కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డల పైన తల్లిదండ్రులకు చాలా ప్రేమ ఉంటుంది, అవునా కదా? మీరు ఎప్పుడైనా చూసారా? 20 సంవత్సరాల తర్వాత లేదా 30 సంవత్సరాల తర్వాత, 18, 15 సంవత్సరాల తర్వాత, లేదా 10 సంవత్సరాల తర్వాత బిడ్డలు పుట్టారంటే ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసు? వాళ్ళని చాలా అపురూపంగా, జాగ్రత్తగా, అసలు వారి సంతోషమే నా సంతోషం అన్నట్లుగా ఉంటుంది, అవునా? ఎస్, వారు చాలా ఇంకా జీవితానికి అన్నట్లుగా అసలు వారిలో చాలా సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. వారు ఏది చేసినా వారికి ఆనందకరంగా ఉంటుంది. లేక బిడ్డ పుడితే ఎంత సంతోషంగా ఉంటుందండి. అబ్రహాం గారికి కూడా అలాగే ఉంది, చాలా సంతోషిస్తున్నారు. కానీ ప్రభు పరిశోధిస్తున్న సమయంలో అబ్రహాము చూడండి, అలా ఏదో పేల్చినట్లే కదా, గుండెలు పలిగిపోయినట్లే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నువ్వు బాగా ప్రేమిస్తున్నావే, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని ఇదిగో నేను చెప్పిన స్థలానికి తీసుకొచ్చి దహన బలిగా ఇవ్వు. నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకుని ప్రేమిస్తూ ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని చూడగలుగుతాం. ఒకటి దేవుడు, ఒకటి దేవుని మాట, రెండవది ఇస్సాకు. అబ్రహాం గారికి చాలా పెద్ద టాస్క్ ఇది, అవునా కదా? ఎవరు కనిపిస్తున్నారు? కొడుకు కనిపిస్తున్నారు, దేవుని మాట ముందుంది. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటాడో చూద్దాం. అబ్రహాం ఏం చూస్ చేసుకుంటాడు? తీరా చూస్తే ప్రేమించిన కుమారుడినే పక్కకు పెట్టాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాం గారికి ఆయనకు తెలీదు ఇది టెస్టింగ్ పీరియడ్ అని. కానీ ఎంత అద్భుతం అండి. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో ఒక్క మాట మాట్లాడకుండా, ఇక్కడ సంభాషణ ఏమీ లేదు. కింద వచనాల్లో మనం చూస్తే ఎలాంటి సంభాషణ ఉండదు. కింద డైరెక్ట్గా 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంత కట్టిన తన పనివారితో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట అడిగారు దేవుడు, అంతే. ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నావే, నీ కుమారుని నాకు దహన బలిగా ఇచ్చేసి. ఒక్క మాట మాట్లాడలేదండి ఆయనతో. ఒక్క డిస్కషన్, ఒక మాట రివర్స్. అదేంటయ్యా, నువ్వు బిడ్డనిచ్చావు, లేక ఇచ్చిన తర్వాత ఈ సంతానాన్ని నీ కొరకు ఇవ్వమంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని అడగలేదండి. అబ్రహాము అలా ప్రభు చెప్పిన పని చేశాడంతే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాట విన్నారు. అబ్రహాంని ప్రభు ఎలా ఆశీర్వదించారో తెలుసా?
16వ వచనంలో మనం చూసినట్లయితే అద్భుతకరమైన మాట ఉంది. 16వ వచనంలో, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమార్ని ఈయ వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈ టెస్టింగ్లో అబ్రహాం గారు ఫుల్ మార్క్స్. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ 16వ వచనంలో అద్భుతకరమైన మాట ఏంటో తెలుసా? చూడండి, నీకు ఒక్కడే ఉన్న నీ కుమార్ని ఈయ వెనక తీయక ఈ కార్యము చేసినందున. ఇదిగో నీకు ఒక్కడే కుమారుడు కదా, ఆ ఒక్క కుమార్ని కూడా నిన్ను అడిగిన వెంటనే నువ్వు ఒప్పుకున్నావు, అడిగిన వెంటనే దాన బలి కొరకు సిద్ధపరచావు. ఇదిగో నిన్ను అడిగిన వెంటనే నా మాట లెక్క చెయ్యని వాడిగా కాదు, నా మాట విని వెనక తీయనందున ఇదిగో నేను ఇలా నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు అద్భుతమైన రీతిలో అబ్రహాముతో ఈ మాటలు సెలవిచ్చారండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని చూడండి, ప్రభు ప్రేమించేవారు, ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో అనగా దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన మాటని గైకొంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాట వింటారంతే, రివర్స్గా ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆమేన్. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తారు, వెళ్ళమన్న దగ్గర పరిచర్య చేస్తారు. ఇదిగో ఈ పని చెయ్యి, ఈ పనికి నేను పూనుకున్నాను అంటే వెంటనే ఆ పనిలో వెళ్ళిపోవాలంతే, ఆ పని చేయాలంతే, ఆయన మాట వినాలంతే. రివర్స్గా ఇక్కడ ఒక్క మాట మాట్లాడలేదు అబ్రహాము. ఆమేన్. ఇది దేవుని ప్రేమించే వారి లక్షణము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఆయనను ప్రేమించే వారు ఆయన మాటని గైకొంటారు. అయితే ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారిని ప్రభు వదిలిపెట్టరు. ఇలా గొప్పగా అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా వారి సంతానాన్ని విస్తరింప చేసినట్లుగా నిన్ను నీ సంతాన్ని కూడా ప్రభు విస్తరింప చేస్తారు అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభు మాట, ప్రభు పిలుపు మన జీవితంలో ఉంటుంది. ఏంటండి? ప్రభు పిలుపు మన జీవితంలో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ప్రభు పిలుపు కాదు, మన మాట కావాలి. అర్థమవుతుందా? అంటే మనకు మనం సొంతగా క్రియేట్ చేసుకున్న పిలుపు ఒకటైతే ప్రభు పిలుపు ఒకటి. అర్థమవుతుందా? నువ్వు ప్రభు పిలుపుకి లోబడితే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నీకు కష్టము రాని, నష్టము రాని, బాగా శ్రమలండి తట్టుకోలేకపోతున్నానంటే నువ్వు తట్టుకునేటివే ప్రభు నీకు ఇస్తారు. అంతేనా? యోబుని దేవుడు యోబుకి ఎంతవరకు సహిస్తాడో అంతవరకే ప్రభు చేశాడు. అవునా కదా? ఎస్, అవునండి. తట్టుకునే ఇస్తారు, నా వల్ల కావట్లేదు అదే అంటే నువ్వు నిలబడు, ప్రభు కార్యం చేస్తాడు అంతే. ఆమేన్. అది ప్రభు పిలుపు పట్టుకుంటే. ఆమేన్. నీ ఇష్టము, నీ సొంత ఆలోచన, నీ సొంత నిర్ణయం, నీ సొంత ప్రణాళిక, నీ ఉద్దేశాలు, నీ నిర్ణయాలే నువ్వు అలా పాటించాలని అనుకుంటే ప్రభు పిలుపు పక్కకు పెడితే దానిలో ఫలితం ఉండదు, విఫలమే. ఎప్పుడు మనం ప్రభు వైపు నడుస్తామో అది కష్టమే. కానీ అమ్మో చాలా ముళ్ళబాట. అసలు క్రైస్తవ జీవితం అంటే ముళ్ళే కదా, అవునా కదా? కష్టాలు ఇంకెక్కువ వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ నీవు దేవుని మాట గైకొంటే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముకంత టెస్టింగ్, అన్ని టెస్టింగ్. అబ్రహాము టెస్టింగ్ ఏంటి? ఎన్నో సంవత్సరంలో పుట్టాడండి బాబు? ఇస్సాకు ఎన్ని సంవత్సరంలో పుట్టాడు? ఎప్పుడు ప్రభు వాగ్దానం చేశారు? 75 సంవత్సరంలో అబ్రహాము గారు ఉన్నప్పుడు
దేవుడు వాగ్దానం చేశారు, ఏంటో తెలుసా? నీకు ఒక చక్కని కుమారుని ఇస్తాను అబ్రహాము అని. అర్థమవుతుందా? 75 నుంచి 100వ సంవత్సరం 100వ సంవత్సరం వరకు ఎంత గ్యాప్ అండి? 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాలకి ఎంత ఓపిక కావాలి, ఎంత సహనం కావాలి, ఎంత ప్రార్థన జీవితం కావాలి, ఎంత విశ్వాస జీవితం కావాలి, ఎంతగా దేవుని మాటకు లోబడాలి. అవునా కాదా? ఎంత ఉంటుందండి. మనమేతో ఒక సంవత్సరానికి అసలు దేవుడు వద్దురా బాబు అన్నట్లుగా ఆయన వదిలిపెట్టేస్తూ ఉంటాం. అసలు ఒక సంవత్సరం ఎందుకు? పిల్లలు లేరు, పిల్లలు పుట్టట్లంటే ప్రభు వాగ్దానం చేస్తే ఆ నెక్స్ట్ మంత్ కన్సీవ్ అవ్వకపోతే ఇంకా చాలు, దేవుడు లేడు, ఎవరు లేరు, ఒక్క నెలే. అరే, నీ ఓపిక, నీ సహనం, నీ విశ్వాస జీవితం నువ్వు ఎప్పుడైతే వీటిలో స్థిరంగా ఉంటావో, ప్రభు వాగ్దానం చేస్తే ఆయన మాట ఎన్నటికీ నిరర్థకం కాదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క నెల ప్రభు మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ అవ్వకపోతే వెంటనే ఆయన దేవుడా? అసలు మాట్లాడితే ఎందుకు నా జీవితంలో జరిగించట్లేదు? మరొక నెల వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా పుట్టలేదు అనుకోండి, వెంటనే అసలు మందిరానికి ఆగిపోతాం అంతే. అవునా? అసలు 3వ నెలలో ఒకవేళ మళ్ళా సేమ్ కన్ఫర్మ్ అవ్వకపోతే అసలు నోట్లో ఆయన మాటనే ఉండదు. అవునా? కానీ అబ్రహాము గారు మాత్రము 75 సంవత్సరములో ప్రభు వాగ్దానం చేస్తే 100వ సంవత్సరంలో చక్కని కుమారుని ఆ ముసలితనంలో ప్రభు ఇచ్చారు. ఆమేన్. అంటే ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏదైనా చేయగల దేవుడు. కానీ చూడండి, అబ్రహాము గారికి ప్రభు మీద ఉన్న విశ్వాసం, నమ్మకం, ప్రార్థన జీవితం, ఆ ప్రభు ఏదైనా చేస్తారు అనే ఆ విశ్వాసం ఉంది చూడండి, దాని జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి పెట్టింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆ సమయంలో అంతగా ప్రభు పుట్టిన తర్వాత అంతగా ఆనందిస్తున్న సమయంలో ప్రభు పరిశోధన ప్రారంభించబడింది. ఏంటి? నీకొక్కగానొక కుమారుని ఇచ్చే బలిగా. కానీ అబ్రహాము నో అని చెప్పలేదండి. ఏంటండి? నో, లేదు ప్రభా, ఈ సమయంలో ఇచ్చినట్లే ఇచ్చి ఏంటి తీసుకోవడం, నువ్వు ఇచ్చావు కదా, ఇంకెందుకు? ఒక మాట మాట్లాడలేదంట. 2 అంటే ముందు దేవుని మాట, ప్రేమించు, అందుకనే రాయబడింది అక్కడ, ప్రేమించు ఇస్సాకుని. ఏంటండి? ప్రేమించు ఇస్సాకుని. ఇప్పుడు చెప్పండి, ఈ టెస్టింగ్లో అబ్రహాము ప్రేమించు ఇస్సాకుని ప్రేమిస్తున్నాడా? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడా? దేవుని మాటను, దేవుని ప్రేమిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరిని పెడితే ఇస్సాకుని ప్రేమించట్లేదండి అక్కడ. అంటే ప్రేమిస్తూ ఉన్నాడు. కన్న కొడుకు, చాలా వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ సమయంలో హఠాత్తుగా అంటే ఆ టైంలో చెప్పగానే వేదన ఉంటుంది. మీరు చూసారా అక్కడ మీరు శారా గారికి ఏం అంటే చెప్పినట్లుగా మనం చూడట్లేదు. నో కన్వర్జేషన్, దేవునితో కాన్వర్జేషన్ లేదు, తన భార్యతో కాన్వర్జేషన్ లేదు. డైరెక్ట్గా ఆయన ఏదైతే చెప్పారో ఆ పని చేశారంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పని చేసినందుగా, ఆయన పనిలో అంటే ఆయన బిడ్డని ప్రేమిస్తున్న ఇస్సాకుని అని ముందే రాయబడి ఉంది అక్కడ. అంటే ఆయన బిడ్డ అంటే ఆయనకు చాలా ఇష్టము. కానీ చివరిలో మనం ఎవరిని చూస్తున్నామంటే బిడ్డ కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అందుకే ఈ ఆదికాండం 22వ అధ్యాయంలో 16వ వచనంలో అద్భుతమైన మాటలు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనక తీయక ఈ కార్యము చేసినందున, ప్రైజ్ ది లార్డ్, నీ ఒక్కగానొక్క కుమారుడు నువ్వు ప్రేమిస్తున్నావే ఇస్సాకు, ఇదిగో ఆయనను నాకు ఇవ్వడానికి నువ్వు వెనక తీయలేదు, వెనకాడలేదు. అందుకే నేనేం చేస్తున్నా తెలుసా? నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇసుక రేణువులను చూడండి,
ఇసుక చూడండి ఆకాశ సముద్రము వలెను ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను. మళ్ళీ చదువుతున్నాను వినండి. ఆకాశ నక్షత్రము వలెను. ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెడతారా? నేను లెక్క పెట్టేస్తానండి అన్నవారు చేతులు చూపించండి. సముద్ర తీరమందలి ఇసుక వలెను. ఇసుక లెక్క పెట్టగలుగుతారా? అర్రరే, మీకు అర్థమవుతుందా? ఇసుకని లెక్క పెట్టగలుగుతారా? ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టగలుగుతారా? ఒకవేళ లెక్క పెట్టిన ఎంత కౌంట్లో లెక్క పెట్టగలుగుతారు? 5, 10, 20 అంతే. లెక్క పెట్టలేము. అలా 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 నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇదంతా? నీవు నా మాట వినినందున, నా మాట గైకొనినందున, నా మాటకి లోబడినందున నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. ప్రేమించేవారు ఆయన చెప్పింది చేస్తారు అంతే. ఆమేన్. నో అని ఉండదు. అలానే అబ్రహాం గారు కూడా నో అనలేదు. ఎస్. అందుకనే ప్రభు ఈ పరిశోధన చేసిన సమయంలో అబ్రహాం గారు అద్భుతమైన రీతిలో ఆ టెస్టింగ్ ఏమైందండి? టెస్టిమోనీగా మారిపోయింది. ఈ రోజున మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. టెస్టింగ్ ఏమైంది? పెద్ద టెస్టిమోనీ, పెద్ద సాక్ష్యం. ఈ రోజున మన ఎదుట సాక్షిగా నిలబడ్డారు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నీవు నేను కూడా ఆయన్ని ప్రేమిస్తే నీ ఎదురుగా నువ్వు ప్రేమించేది ఏది ఉన్నా, సపోజ్ నువ్వు బాగా ప్రేమిస్తున్నావు, ఏదైనా వస్తువుని బాగా ప్రేమిస్తున్నావు. సపోజ్ మీరు ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? ఎవరిని ప్రేమిస్తారు? ఏసై అని చెప్పదు. ఏసైని ప్రేమించే వారి లక్షణాలు వేరేలాగా ఉంటాయి. అంటే మనకంటూ ఒక సొంతం ఉంటుంది కదా. ఇంకో వీరిని ప్రేమిస్తున్నాను లే కదా. బాగా తాగేవారిని ఎవరిని ప్రేమిస్తారండి? మందునే ప్రేమిస్తారు. అందుకని వారు దాంతోనే ఉంటారు. బాగా సిగరెట్ తాగేవారు ఎవరితో ఉంటారండి? ఎవరిని ప్రేమిస్తున్నారంటే చెప్పేయచ్చు. ఎందుకు తెలుసా? వారు ఎప్పుడు దాంతోనే ఉంటారు. పాపంలో ఉన్నవారిని నువ్వు బాగా ఎవరిని ప్రేమిస్తున్నావంటే ఆ పాపపు సంబంధమైన వాటిని లిస్ట్ అవుట్ చేస్తారు. అవునా కదా? సపోజ్ ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు అని అడిగితే, మీరు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో, దేన్నైతే ప్రేమిస్తున్నారో, వేటినైతే ప్రేమిస్తున్నారో, ఏ బలహీనతలు ఉన్నాయో అవి దేవుడు 2 పక్కకు పెడితే చెప్పండి, ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమిస్తున్నానని నోటి వరకు ఉండద్దు, క్రియల రూపంలో కూడా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి క్రైస్తవ ముద్ర నీలో పడ్డ తర్వాత వేటికి ఇంటూ కొట్టాలా? ఇప్పుడు చదువుకునే టైంలో పిల్లలకి గుడ్ ఫుడ్స్ లేదా గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అని ఉంటాయి. అర్థమవుతుందా? గుడ్ హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ అని ఉంటుంది. అర్థమవుతుందా? చాలా హెల్దీ ఫుడ్కి రైట్లు ఉంటాయి. ఏవైతే మనకి హానికరం, ఇవి తినద్దు అని ఉంటాయో వెంటనే వాటికి ఏంటి ఇంటూ, అవి చిన్నప్పుడే పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. అవునా? మంచి విషయాలు, మంచి పనులకి వెంటనే ఏం చేయాలి? టిక్ చేయాలి. ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు ఏవైతే ఉండవో ఆ పిక్చర్ వేసి వాటికి వెంటనే నాన్న ఇంకో ఇది మంచి అలవాటుగా టిక్ ఇంటూ ఇంటూ ఇంటూ, ఏవైతే మంచి ఉన్నాయో రైట్లు కొట్టాలి. అవునా? ఈ రోజున చూడండి, ఏవైతే ఉన్నాయో, ఏ పొరపాట్లు, ఏ బలహీనతలు, ఏ అలవాట్లు ఏ ఉన్నాయో అవి ప్రభుకి ఇష్టము కానప్పుడు, ప్రభు వాటికి దూరంగా ఉండమంటున్నప్పుడు వాటి విషయంలో మనకు కూడా మన జీవితంలో ఇంటుబడిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేనికి చెప్పాలి రైట్? దేవునికి. హల్లెలూయా. మంచి విషయాలకు.
ఆమేన్. ఆత్మ ఫలాలకు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి ఏది అహిష్టమో క్రైస్తవుడిగా నీకు కూడా అది అహిష్టంగా మారిపోవాలి. ప్రభుకి ఏది ఇష్టమో నీకు కూడా అది ఇష్టంగా మారిపోవాలి. నీకు కష్టమైనా పర్లేదు, అది ఇష్టంగా మారిపోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వల్ల కావట్లేదండి ఒకటేసారి ఇలా, పర్లేదు. అందుకని ఇందాక ఒక మాట ఫస్ట్లోనే చూసాం, ఆ వంట చాలా సులువైనవి. అవునా కదా? అంతేనా? ఆజ్ఞలన్నీ ఏంటండి? ఆజ్ఞల్ని అంత శక్తి మనలో ఉంది, మనం పాటించవచ్చు. అవునా కాదా? అదే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మరొకసారి ఆ మాటను విందామా? చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దేవుని ప్రేమించుట, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించడం. మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రైజ్ ది లార్డ్. అవేం భారమైనవి కావు, అవి సులువైనవే, ఈజీయే. హల్లెలూయా. ఒక్కసారి మన జీవితంలో చాలా విషయాల్లో మనం పరిశోధించుకుందాం. ఆయనను ప్రేమించు వారు ఎలా ఉండాలో ప్రభు మాట్లాడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను మనం చూడగలుగుతామండి. చూడండి, ఒకటో యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 20-21లో చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. నన్ను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అద్భుతకరమైన మాట అండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించేవారు ఫస్ట్ ఏంటి? చెడుతనాన్ని అసహించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞల్ని గైకొంటారు. ఆమేన్. మూడవది, దేవుని ప్రేమించేవారు ఆయన మాటల్ని గైకొంటారు, అంటే ఆయన మాటలు వింటారు. నాలుగవది, ఆయన్ని ప్రేమించువారు ఎదుటిగా ఉన్న సహోదరులను ప్రేమిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. అసలు అబద్ధికుడు అంటే ఎవరంట తెలుసా? అద్భుతకరంగా రాయబడింది. అసలు అబద్ధికులు ఎవరంటే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరండి అబద్ధికుడు? చెప్పండి. దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నారు, కానీ నీలో ప్రేమ ఎక్కడా? అందుకే అంటున్నా, ప్రేమించేవారు మాటల్లో కాదు చేతల్లో ఉండాలి, క్రియారూపంలో ఉండాలి. దేవుని ప్రేమిస్తున్న వారు ఎలా ఉండాలంటే ఎదుటిగా ఉన్న సహోదరులను ప్రేమించే వారిగా ఉండాలి. ఒకవేళ ప్రేమింపని వారిగా ఉంటే వారు అబద్ధికులంట, అంటే అబద్ధం చెప్పిన వారే. అంతేనా? ప్రేమిస్తున్నానని చెప్పి, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఎదుటివారిని ప్రేమించకపోతే, క్రియ లేకపోతే నువ్వు తప్పు చెప్పినట్లు లెక్క. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి అయితే ఎదురుగా లేకపోతే నీకు తెలిసిన వారు ఎవరైతే నీకు నచ్చట్లేదో వారిని కూడా నువ్వు ప్రేమిస్తావు, క్షమిస్తావు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వారి ఇట్లా, వీరిట్లా, వీరు అదండి, వీరు ఇదండి, వీరు ఇలాంటి అలా అండి, అయ్యయ్యో ఎన్నెన్ని చెప్పేస్తూ ఉంటారు కదా. అసలు మరి మనమేంటి? అవునా కదా? వారిలా ఇలా అది ఇదని చెప్పేస్తూ ఉంటా.
వారంటే నాకు అస్సలు నచ్చదు, నేను అస్సలు మాట్లాడను. నువ్వు ఏదైనా చెప్పు, ఇదిగో ఈ వ్యక్తితో పలానా వ్యక్తితో అయితే నేను మాట్లాడను. అవునా? దేవుడే క్షమించినప్పుడు నువ్వెంతటి వాడు? అవునా? క్షమించు, ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే ఎదురుగా ఉన్న నీ సహోదరులను కూడా నువ్వు ప్రేమిస్తావు. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే నువ్వు అబద్ధికుడివి. చెప్పండి, ఏంటండి అబద్ధికుడు అని ఎవరిని అంటారంటే చెప్పేదొకటి చేసేదొకటి. అర్థమవుతుందా? చెప్పేదొకటి చేసేదొకటి. చెప్పడం వరకే కాదు నీ క్రైస్తవ జీవితం క్రియల రూపంలో ఉండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? నీ క్రైస్తవ జీవితం చెప్పే వరకే ఉండద్దండి. నీ చెప్పే వరకే ఆగిపోవద్దు. నీ క్రిస్టియానిటీ చెప్పే విషయంలో ఆగిపోకుండా చెబుతూ చేసే విధంగా ఉండాలి. అది నిజమైన క్రిస్టియానిటీ. అందుకనే ప్రభు చాలా అద్భుతంగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. యోహన్ రాసిన మరి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనంలో బైబిల్స్లో చక్కగా అండర్లైన్ చేసుకోండి. అబద్ధికుడు ఎవరంటే చెప్పడమే కాదు చేసే క్రియల్లో చూపించేవారు అబద్ధికులు కాదు. కానీ ఎవరైతే చెప్పుతూ దాన్ని చేయట్లేదో, చెప్పుతూ చెయ్యని వారిని అబద్ధికులు అంటారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? చెప్తున్నావు దేవుని ప్రేమిస్తున్నావని. దేవుని ప్రేమ నీలో నింపబడితే ఎదుటివాడిని క్షమిస్తావు, ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తే దేవుని మాట వింటావు. దేవుని ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకుంటావు. దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జీవిస్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను అంగీకరిస్తారని ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే దేవుని ప్రేమించేవారు ఆజ్ఞల్ని అంగీకరిస్తారు. ఆజ్ఞల్ని చూడడం, చదవడం కాదు, అంగీకరించడం కావాలి. హల్లెలూయా. వాక్యం వినడం కాదు, చూడడం కాదు, అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు మన కడుపు నిండిద్ది? చెప్పండి, కడుపు ఎప్పుడు నిండిద్ది? తృప్తిగా భోజనం చేశానండి ఎప్పుడు చెప్పగలుగుతాం? ఇష్టమైనది తిన్న తర్వాత. ఇష్టమైనది చూస్తే సరిపోదు, ఏం చేయాలి? అర్థం చేసుకోండి. నేను మీకు అర్థమైన విషయాన్నే చెప్తున్నాను. ఇలా చెప్తే మీకు అర్థం అవుతుందనే చెప్తున్నాను. బాగా కడుపు నిండిందండి, నిండుగా ఉంది, అమ్మ చాలా రోజులు అయిపోయిందండి, చాలా ఇష్టమైన ఆహారాన్ని తిన్నాను, అందుకే కడుపు నిండింది. ఎప్పుడు నిండిద్ది? ఇష్టమైనది తిన్నప్పుడు. ఇష్టమైనది చూసినప్పుడు కాదు, ఇష్టమైనది తింటే కడుపు నిండిద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? ముందు ఇష్టమైనది పెట్టుకొని అలా చూస్తే కడుపు నిండదు. తినాల, నవ్వలాల, ఎంజాయ్ చేయాల, అప్పుడు కడుపు నిండిద్ది. ఇలా చూస్తూ ఉంటే ఏమి జరగవు. అర్థమవుతుందా? మనం కూడా అంతే. చెప్తే దేవా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటే సరిపోదు. ఏం చేయాలా? ప్రేమించాలా? ఏమి చేయాలా? ఆజ్ఞలు చదవడం, దేవుని మాటలు వినడం, దేవుణ్ణి ఇలా దేవుని మాటలు వస్తున్నప్పుడు ఇలా చూడడం. చాలామంది ఇప్పుడు సపోజ్ లైవ్ చూస్తూ ఉన్నారు, ఏకీభవిస్తూ ఉన్నారు, లేదా ఈ లైవ్ తర్వాత ఇంకా వేరే వర్తమానం వినొచ్చు. అలా యూట్యూబ్లో అలా దేవుని స్పిరిచువల్ మాటలు వినొచ్చు. అలా వింటే సరిపోదు, అలా చూస్తే సరిపోదు. వాటిని ఏం చేయాలండి? అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మాట దేవుడు నా కొరకే మాట్లాడుతాడు, రిసీవ్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రిసీవ్ చేసుకోవాలి, వినాలి, అంతే. అందుకనే కడుపు నిండింది అని చెప్పడానికి చూస్తే సరిపోదు, ఇష్టమైన దాన్ని తినాలి. అందుకని చూడండి, ఆ తినేదాన్ని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆజ్ఞల్ని అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకరిస్తావో మన బ్రతుకు మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా?
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమిస్తున్నాను అంటే కాదు, ప్రేమించేవారు ఎదుటి వారిని కూడా ప్రేమించాల. నీలో ప్రేమ లేకుండా నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు? అవునా? అలాంటి జీవితం మనకొద్దండి. ఆమేన్. అంటే పబ్లిక్గా ఒకలాగా, ప్రైవేట్గా ఒకలాగా ఇవి వద్దు ప్రభుకి. హల్లెలూయా. నువ్వు ఏదున్నా అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధులుగా మనం ఉండాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. పరిపూర్ణత కలిగి ఉండాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. వంకర టింకర్లు ఇలా 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 గుండ్రంగా ఉన్నదాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటాం. అవునా కదా? ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, అలా సంపూర్ణంగా అది చందమామ రూపంలో కనిపిస్తే చాలా సంతోషిస్తాం. అవునా కదా? అరే ఎంత అందంగా ఉందిరా, భలే ఉంది, భలే వెలుగుగా ఉంది. ఎస్, మన జీవితాలు కూడా అలా వెలుగుగా ఉండాలని, సంపూర్ణంగా ఉండాలని, చాలా అద్భుతమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే చెప్పండి, దేవుని ప్రేమించేవారు దేన్ని ప్రేమిస్తారు? సహోదరుని ప్రేమిస్తారు. కానీ ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? దేవుని ప్రేమించేవారు, చెప్పండి, దేవుని ప్రేమించేవారు చెడుతనని అసహించుకుంటారు. అంటే ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, క్రియలలో ఉండాలి. రెండవది, దేవుని ప్రేమిస్తున్న వారు ఆజ్ఞల్ని గైకొంటారు. ఆమేన్. క్రియారూపంలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమిస్తున్నవారు దేవుని మాటను గైకొంటారు. అంటే వినడం కాదు, పాటించాలి. అర్థమవుతుందా? వినేవరకే కాదు, ఏముండాలి? క్రియ ఉండాలి. అక్కడ ఆయన చెప్తది చేయాలంతే, అది క్రియ. ఆమె ఎస్, క్రియారూపంలో ఉండాలి. ఆయన మాటలు గైకొనాలి, ప్రాక్టికల్. హల్లెలూయా. ఎస్. నాలుగవది, ఆయన ప్రేమించేవారు సహోదరులను కూడా ప్రేమిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకవేళ ఆయన ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరులను ప్రేమించకపోతే వారిని అబద్ధికులు అంటున్నారు ప్రభు. అంటే నువ్వు తప్పు చెప్తున్నావురా బాబు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే వాడిని కూడా ఖచ్చితంగా ప్రేమిస్తావు, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐదవది ఏంటండి? ఆయన ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను అంగీకరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఆమేన్. దేవుని ప్రేమించేవారు భార్యను ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు భర్తను ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు ఇంట్లో అక్క చెల్లెలను ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు ఇంట్లో వారితో క్రియ ఉండాలా? ఏముండాలి? క్రియ. ఈ క్రియ ఉంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. వీరితో మాట్లాడను, వారితో మాట్లాడి, నేను ఇలాగనే ఉంటాను, చేసేది తప్పు, నేను చేసేది కదా, ఇలా కాదండి. దేవుని ప్రేమించే వారి లక్షణాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. ఆయన్ను ప్రేమిస్తే ఆయన మాటల్ని వింటారంతే. ఆయనది ఏది చెయ్యమంటే నేను ప్రేమించేవారిని చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కష్టమైన చేస్తారు, నష్టమైన చేస్తారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నా చేస్తారు. అందుకనే అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? ఆజ్ఞలు ఏమి భారమైనవి కాదు అని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చాలా అద్భుతంగా ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి అందరం లేచి నిలబడదాం. చాలా చక్కగా మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయాలైతే ప్రభు మాట్లాడారో వాటి విషయాల్లో ఈ రాత్రంతా ప్రార్థన చేసి చక్కగా ప్రభు మందిరంలో అడుగు పెడదాం. ఆమేన్. నువ్వు ఎవరెవరితో అయితే మాట్లాడట్లేదో మాట్లాడేసి ప్రభు మందిరంలో అడుగుపెట్టు. ఆమేన్. నువ్వు ఏ విషయాల్లో ఏ బలహీనతలతో ఉన్నావో ఆ బలహీనతలన్నిటినీ పక్కకు పెట్టి చెడుతనాన్ని అసహించుకొని అప్పుడు ప్రభు మందిరంలో అడుగుపెట్టు. ఏ విషయంలో ప్రభు మాట మాట్లాడారో ఆ మాటను బట్టి, ఆ మాటను అంగీకరించి, ఆ మాటకు లోబడి అప్పుడు ప్రభు మందిరంలో అడుగుపెట్టు. అప్పుడు ప్రభు మహిమ, ప్రభు కృప నీ పైన దిగుతుంది.
అంతే. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనలో అందరం కలిసి ఏకీభవిద్దామా? అందరం ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. ప్రభు చాలా అద్భుతంగా మాట్లాడి ఉన్నారు. ఆయన మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా ఆమె నామానికి స్తోత్రం. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? అద్భుతంగా మాట్లాడిన దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, ఓ జీసస్, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీ నామానికి మహిమ. ఈ రాత్రికాల సమయంలో ఈ స్వస్థత ఆరాధనలో అయ్యా ఈ సిద్ధపాటు అయ్యా ఇదిగోండి ఆరాధనలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిన్ను ప్రేమించే వారు ఎలా ఉంటారో అయ్యా చక్కని విషయాలతో అయ్యా మీరు మాట్లాడి ఉన్నారు. నిన్ను ప్రేమించేవారు నీ మాటను వింటారు. నిన్ను ప్రేమించేవారు అయ్యా నోటి మాటల వరకే కాదయ్యా, ఇదిగో చేతల్లో క్రియల్లో కూడా అయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని వ్యక్తపరుస్తారు. అలాంటి జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ఇదిగోండి అద్భుతమైన అంశముతో మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది హృదయాలైతే ఈరోజు కదిలింపబడ్డాయో ప్రభా వారి జీవితంలో అద్భుతము జరిగించండి ప్రభా. ఇదిగోండి అద్భుతం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నిన్ను ప్రేమించేవారు అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ప్రతి బలహీనతలు, ప్రతి చెడుతనాన్ని, ప్రతి భయంకరమైన అయ్యా లోక సంబంధమైన వాటిని విడిచిపెడతారు అయ్యా. నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు. ప్రతిది క్రియల రూపంలో మేము జరిగించే విధంగా కృపను దయచేయండి. అద్భుతమైన మాటల ద్వారా ప్రతి ఒక్కరిని తాకారయ్యా. అబ్రహాము ఏ విధంగా అయితే నీ మాటను విన్నారో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని వ్యక్తపరచాడు ప్రభు. అక్కడ చూపించాడు క్రియ రూపంలో. నిన్ను ప్రేమిస్తూ ఉండడం ద్వారానే తను ప్రేమించిన ఇస్సాకు ఒక్కగానే ఉన్న ఒక కుమార్ని అయ్యా ఇదిగోండి ప్రభ వెనకాడలేదయ్యా బలి ఇవ్వడానికి. చక్కని జీవితం అబ్రహాము గారి జీవితం అయ్యా. నీ మాటను విన్నారు అయ్యా, నిన్ను ప్రేమించారని అయ్యా ఇదిగోండి ఆ పరిశోధనలో ప్రభా ఇదిగోండి ఈ రోజున మేము చూస్తూ ఉన్నాం ప్రభా. మీ నామానికి మహిమ అయ్యా. బిడ్డ కంటే అయ్యా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించడం అబ్రహాము జీవితంలో చేసినందున అయ్యా అబ్రహాము ప్రభా మీ మాట వినందున అబ్రహాముని తన సంతానాన్ని ఎలా ఆశీర్వదించారు. మేము అయ్యా ఇదిగోండి మేము కూడా మీ మాట వినేవారిగా ఉండే కృపను దయచేయండి. మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో నిన్ను ప్రేమిస్తూ క్రియారూపంలో చాటే వారిగా ఉంటే కృపను దయచేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా రాత్రికాల సమయంలో మీ వర్తమానం ద్వారా అనేకులను మీరు బలపరిచినందుకు నీ వాక్యాన్ని ప్రభా బిడ్డలందరూ గుండెల్లో నింపుకొని ముందుకు సాగుట కృప చూపించండి. అందరిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.